Hi, hello, welcome to Study Vibes channel. Today మనం ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ న్యూ సిలబస్ ఫస్ట్ లెసన్ చూద్దాం. డెఫినేషన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 9 మార్క్స్. సో ఫస్ట్ కెమిస్ట్రీ అంటే ఏంటి? The branch of science that deals with the study of matter, its composition, properties and the change it undergoes. కెమిస్ట్రీ అనేది సైన్స్లో ఒక బ్రాంచ్. ఇది రియాక్షన్స్ని, మ్యాటర్స్ని, కంపోజిషన్స్ని, ప్రాపర్టీస్ని చేంజ్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ సెకండ్, మ్యాటర్, ఎనీథింగ్ దట్ హ్యాజ్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్. సపోజ్ ఒక రూమ్ ఉంది, మనం ఆ రూమ్లో ఒక అగరబత్తిని వెలిగించాం, అది ఆ పొగనంతా రూమ్ మొత్తం డిఫ్యూజన్ అవుద్ది. సో దానికి వెయిట్ ఉండదు. సో దట్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనము ఒక వాల్యూమ్ని మ్యాటర్ అంటాము. నెక్స్ట్ థర్డ్, ఆటమ్, the smallest particle of an element that cannot exist independently and retains all the properties of elements. ఒక ఆటం అంటే అది ప్రపంచంలోనే టిన్నీ పార్టికల్, స్మాలెస్ట్ పార్టికల్. ఇది ఒక్క ఆటంతో ఎగ్జిస్ట్ అవ్వలేదు, అది ఇండిపెండెంట్గా ఉండలేదు, ఒకదాంతో ఒకటి ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది. అలా సమ్ ఆటమ్స్ కలిపితే దాన్ని మాలిక్యూల్ అంటాం. సో నెక్స్ట్ హెడ్డింగ్ చూద్దాం. సో ఆటమ్ అంటే అర్థమైందా? స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ వరల్డ్. సపోజ్ నెక్స్ట్ మాలిక్యూల్, ఏ గ్రూప్ ఆఫ్ 2 or more ఆటమ్స్ కెమికల్ బాండింగ్ టుగెదర్. ఆటమ్స్ 2 or more అంటే కలిస్తేనే మనకు మాలిక్యూల్గా ఫామ్ అవుద్ది. సో ఆటం అనేది మనకు అసలు కనపడదు, అంత తిన్ని పార్టికల్. మాలిక్యూల్ అనేది సమ్ ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్గా ఫామ్ అవుద్ది. నెక్స్ట్ ఫిఫ్త్ది, అటామిక్ మాస్, ద వెయిటెడ్ యావరేజ్ మాస్ ఆఫ్ ఆటమ్స్ అండ్ కంపేర్ టు 1/12 ఆఫ్ మాస్ ఆన్ ది కార్బన్ 12 ఆటమ్స్. అటామిక్ మాస్ అంటే దాన్ని వెయిట్ని యావరేజ్గా కంపేర్ చేయడం, 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్. సో కార్బన్ అనేది పీరియాడిక్ టేబుల్లో 12th ఎలిమెంట్. సో 1/12 ఆఫ్ మాస్ వెయిట్ చేస్తే అది అటామిక్ మాస్ అవుద్ది. సో నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, గ్రామ్ అటామిక్ మాస్. అటామిక్ మాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. అటామిక్ మాస్ అనేది గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి? మాలిక్యులర్ మాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. అటామిక్ మాస్ వచ్చేసి గ్రామ్స్తో ఎక్స్ప్రెస్ చేస్తుంది, అలాగే మాలిక్యులర్ మాస్ కూడా గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ, రూల్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, ఇంటర్డిస్క్రిమినర్ నేచర్ ఆఫ్ కెమిస్ట్రీ. నేచర్లో ఇంటర్డిస్క్రిమినర్గా ఉంటుంది. సో ఇది డైలీ లైఫ్లో రూల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిల్క్ను కన్వర్టెడ్ టు కర్డ్, అది అలా ఫామ్ అవడానికి కావాల్సింది లాక్టిక్ యాసిడ్. దట్ ఈస్ కాల్డ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో ఫైవ్ ఉంటాయి. సో ఈ 5 వచ్చేసి లాస్ట్ డెఫినేషన్స్ చెప్పుకుందాం. ఫస్ట్ జస్ట్ చెప్పుకుందాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ డెఫినైట్ ప్రాపర్షన్స్, లా ఆఫ్ మల్టిప్లై ప్రాపర్షన్స్, లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్, అవగాడ్రోస్ లా. నెక్స్ట్ డాల్టన్స్ అటామిక్ థియరీ, postulates of Dalton's theory, limitation of Dalton's theory. Next, atomic molecular mass.
అటామిక్ మాస్ యూనిట్, రిలేటెడ్ అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్, ఫార్ములా ఆఫ్ మాస్. నెక్స్ట్ మోల్ కాన్సెప్ట్, డెఫినేషన్ ఆఫ్ మోల్, అవగాడ్రో నెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ నేర్చుకోండి. 6.022 ఇంటూ 10^23 అవగాడ్రోస్ నెంబర్ 6.022 ఇంటూ 10^23. నెక్స్ట్ చూద్దాం. కన్వర్టింగ్ మోల్ మాస్ మైనస్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. నెక్స్ట్ మోల్ ఆఫ్ గ్యాస్, మోలార్ వాల్యూమ్ 22.4 L ఎట్ ఎస్టీపీ. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టైమ్ టెంపరేచర్. నెక్స్ట్ మోలార్ మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టాన్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ మోలార్ మాస్ యూజింగ్, మనం క్యాలిక్యులేట్ చేయడానికి మోలార్ మాస్ యూజ్. 1 mole ఆఫ్ మాస్ అనేది 1 mole ఆఫ్ సబ్స్టాన్స్. నెక్స్ట్ చూద్దాం. పర్సంటేజ్ కంపోజిషన్, పర్సంటేజ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ కంపౌండ్. మనము క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్కువ మాలిక్యులర్స్ అండ్ ఆటమ్స్ ఇవి, సో మనము పర్సంటేజ్తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎంపెరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో. నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కలిపితే మనకు మాలిక్యులర్ ఫార్ములా అయ్యేది. ఈ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో, హోల్ నెంబర్ యొక్క సింపుల్ రేషియో వచ్చేసి ఎంపెరికల్ ఫార్ములాగా డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ రిలేషన్, మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి n ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. సో n ఈక్వల్ టు మోలార్ మాస్ బై ఎంపెరికల్ ఫార్ములా. సో దీనిపై ఎంపెరికల్ ఫార్ములా వచ్చింది. దాన్ని బట్టి n ఈక్వల్ టు మోలార్ మాస్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్. సో మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు n ఇంటూ ఎంపెరికల్ ఫార్ములా. మనకు n కావాలంటే మోలార్ ఫార్ములా బై ఎంపెరికల్ ఫార్ములా. నెక్స్ట్ 9th పాయింట్, స్టాకియోమెట్రీ మీనింగ్, క్వాంటిటీ రిలేషన్ బిట్వీన్ రియాక్షన్స్ అండ్ ప్రోడక్ట్. రియాక్షన్స్ అండ్ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీని డిఫైన్ చేయడం, దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అది ఏదేంతో రియాక్షన్ అవుతుంది, దాన్ని బట్టి మనం స్టాకియోమెట్రీతో క్వాంటిటీ కనుక్కుంటాం. నెక్స్ట్ యూజింగ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ టు క్యాలిక్యులేట్. మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఆ ఈక్వేషన్ యొక్క ఎలక్ట్రాన్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేసేదే స్టాకియోమెట్రీ. దీనికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ లిమిటింగ్ రియేజెంట్, రియాక్షన్ దట్ ఇట్ కంప్లీటెడ్ యూజ్డ్ ఫర్ డిటర్మైన్స్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్. లిమిటింగ్ రియేజెంట్ అంటే రియాక్టెంట్స్ కంప్లీట్లీ యూజ్డ్, అది ఫస్ట్లోనే కంప్లీట్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిటర్మైన్స్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్. లిమిటింగ్ రియేజెంట్ అంటే మనం రియాక్టెంట్స్ని కంప్లీట్గా యూజ్ చేస్తాం ఫస్ట్, దాంతో ది అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చేసి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ నిందా చెప్పుకున్నాం మాస్ కాన్సెప్ట్, ఈక్విలెంట్ మాస్ కాన్సెప్ట్ యూజ్డ్ ఇన్ టైట్రేషన్. ఈక్విలెంట్ మాస్ ఈక్వల్ టు మోలార్ మాస్ బై n ఫ్యాక్టర్. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్, మనము నిన్న ఫిజిక్స్లో కూడా చెప్పుకున్నాం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్, రిడక్షన్ అంటే హైడ్రోజన్ గెయిన్. ఆక్సిడేషన్ అంటే ఎలక్ట్రాన్స్ అండ్ హైడ్రోజన్ని లాస్ చేస్తుంది, ఆక్సిజన్ని గెయిన్ చేస్తుంది. రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఆక్సిజన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ లాస్ ఆఫ్ ఆక్సిజన్. మనకి ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే మనము ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్, రిడక్షన్ అంటే హైడ్రోజన్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా
ఫార్ములా వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్సెస్ రియేజెంట్, ద రియాక్టెంట్ దట్ రిమైన్స్ అన్రియాక్టెడ్ ఆఫ్టర్ ది రియాక్షన్ ఈజ్ కంప్లీట్. ఎక్సెస్ రియేజెంట్ మనం ఒక ఈక్వేషన్ రియాక్షన్ జరిపినాక కొన్ని ఎలిమెంట్స్ అసలు రియాక్ట్ అవ్వవు, వాటి రియాక్షన్స్ని కంప్లీట్గా రియాక్ట్ చేసేదాన్నే ఎక్సెస్ రియేజెంట్ అంటాం. సపోజ్ మనం ఒక ఈక్వేషన్ తీసుకున్నాం, దాంట్లో ఒక ఎలిమెంట్ అనేది మనకు అసలు రియాక్టెంట్ అవ్వలే, దాన్ని పూర్తిగా రియాక్టెంట్ జరిపేదాన్నే ఎక్సెస్ రియేజెంట్. నెక్స్ట్ 14th పాయింట్, మోలార్ వాల్యూమ్, ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ ఎస్టీపీ ఈక్వల్ టు 24.4 లీటర్స్. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్, మోలార్ వాల్యూమ్ అంటే ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్. మోలార్ వాల్యూమ్ అంటే 1 mole వాల్యూమ్ ఆక్యుపై చేసి ఎన్ని గ్యాస్లో ఆక్యుపై చేస్తుంది, దాని స్టాండర్డ్ టెంపరేచర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఎస్టీపీ, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. టెంపరేచర్ ఎస్టీపీలో 0 సెల్సియస్, 273 K అంటే కెల్విన్స్. ప్రెషర్ అంటే 1 ఆటమ్, 760 mmHg. నెక్స్ట్ 19th పాయింట్, కాన్సన్ట్రేషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ది గివెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఆఫ్ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ అంటే ద అమౌంట్, మనం ఎంత సొల్యూట్ ప్రెజెంట్ చేస్తే అంతే సాల్వెంట్ అండ్ సొల్యూషన్ ఫామ్ అవుద్ది. అలాగే దీంట్లో డైల్యూషన్ అని కూడా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అండ్ డైల్యూషన్ ఆపోజిట్. డైల్యూషన్ అంటే మనం ఎంత సొల్యూట్ ఇస్తామో దానికి అసలు అంత ఆబ్సెంట్గా అంత కరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వదు. కానీ కాన్సన్ట్రేషన్ అంటే మనం ఎంత సొల్యూట్ ఇస్తామో అంతే సొల్యూషన్ ఫామ్ అవుద్ది సాల్వెంట్గా. నెక్స్ట్ 20 అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎంత రియాక్టింగ్ జరిపితే అంత పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్గా ప్రోడక్ట్ ఫామ్ అవుద్ది, సొల్యూషన్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ 20 మోలారిటీ, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిసాల్వ్డ్ పర్ లీటర్ ఆఫ్ సొల్యూషన్. మోలారిటీ అంటే మన పర్ లీటర్ ఆఫ్ సొల్యూషన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. మోలారిటీ అంటే పర్ కేజీ అని గుర్తుపెట్టుకుంటే చాలు. మోలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిసాల్వ్డ్ అయ్యేది లీటర్స్తో డిసాల్వ్డ్ అయ్యిద్ది, ఇది కేజీస్తో డిసాల్వ్డ్ అయిపోద్ది. మోలారిటీ అంటే లీటర్, మోలాలిటీ అంటే కేజీ. ఫామ్లో కూడా ఇవి లీటర్గా మారుద్ది, ఇది కేజీగా మారుద్ది. నెక్స్ట్ సాల్వెంట్, మాస్ పర్సంటేజ్, మాస్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ పర్సంటేజ్ అంటే మాస్ ఆఫ్ సొల్యూటెడ్ డివైడ్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. పర్సంటేజ్ అంటే 100. నెక్స్ట్ పార్ట్స్ పర్ మిలియన్ ppm, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ సొల్యూట్ పర్ మిలియన్ పార్ట్స్ ఆఫ్ సొల్యూషన్. నెక్స్ట్ 24 లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మనము ఆ మ్యాటర్ని అస్సలు డిసాల్వ్ అవ్వదు, డెస్ట్రాయిడ్ అవ్వదు, అంటే కరిగిపోదు అండ్ నాశనం అవ్వదు. సో దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో నెక్స్ట్ 25 లా ఆఫ్ కాన్స్టాంట్ కంపోజిషన్ ఆర్ ప్రౌడ్స్ లా అంటాం. ఏ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ ది సేమ్ ఎలిమెంట్ ఇన్ ది సేమ్ ఫిక్స్డ్ proportion by mass. ఈ కాంపౌండ్ సేమ్ ఎలిమెంట్తో ఫిక్స్డ్ ప్రాపర్షన్ బై మాస్ జరుపుకుంటుంది. ఇదేమో మ్యాటర్
కెనాట్ బి క్రియేటెడ్ అండ్ డెస్ట్రాయిడ్ డ్యూరింగ్ కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు డెస్ట్రాయ్ అవ్వడు అండ్ క్రియేట్ అవ్వదు, అదే కాన్స్టాంట్లో ఉంటుంది. కాంపౌండ్ వచ్చేసి ఏంటిది, లా ఆఫ్ కాన్స్టాంట్ కంపోజిషన్, అది సేమ్ ఎలిమెంట్తోనే ఫిక్స్డ్ ప్రపోర్షనల్ బై మాస్ జరుపుకుంటుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్, లా ఆఫ్ మల్టిప్లై ప్రపోర్షన్స్. When two elements from more than one compound, the mass combining simply whole numbers ratio. ఇందాక చెప్పుకున్నాం సింప్లీ హోల్ నెంబర్స్ రేషియో. ఈ ఎలిమెంట్ ఎప్పుడైతే 2 or more కాంపౌండ్స్ కంబైనింగ్ జరుగుద్దో అదే లా ఆఫ్ మల్టిప్లై ప్రపోర్షన్స్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐడియల్ గ్యాస్. A hypothetical gas that obeys all gases laws at all temperature and pressure. PV equal to nRT. P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్, N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్, R ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టాంట్, R వాల్యూ 0.0821, అటామిక్ మోల్ ఇన్వర్స్ K ఇన్వర్స్, T అంటే టెంపరేచర్. ఇంత కష్టంగా ఉందంటే P ప్రపోర్షనల్ టు nRT బై V. అలా ఏమైనా మేము రాయొచ్చు అంటే ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ అండ్ గ్యాస్ ఇన్ కాన్స్టాంట్ అండ్ టెంపరేచర్ డివైడెడ్ బై వాల్యూమ్ అని రాయొచ్చు ఈజీగా. అని చెప్తున్నా, ప్రెజర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మాల్స్ ఆఫ్ గ్యాస్ అండ్ గ్యాస్ కాన్స్టాంట్ అండ్ టెంపరేచర్ డివైడెడ్ బై వాల్యూమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కష్టంగా ఉంటే వీటిని అర్థం చేసుకొని రాస్తే ఈజీని. ఈ ఆర్ వాల్యూ ఇవి రాసినా ఒకటే రాయకుండా ఒకటే. సో డెఫినేషన్స్ మొత్తం చెప్పుకున్నాం. ఇప్పుడు 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ మోల్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ అవగాడ్రో నెంబర్. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ మోలార్ మాస్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎంపెరికల్ ఫార్ములా. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మాలిక్యులర్ ఫార్ములా. సిక్స్త్ క్వశ్చన్, డిఫైన్ మొలారిటీ. సెవెంత్ క్వశ్చన్, డిఫైన్ మొలారిటీ. ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నైన్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. 10th క్వశ్చన్, డిఫైన్ స్టాకియోమెట్రీ. 11th క్వశ్చన్, వాట్ ఈజ్ మోలార్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ STP. 12th క్వశ్చన్, డిఫైన్ మాస్ పర్సంటేజ్. 13th క్వశ్చన్, వాట్ ఈజ్ ppm. 14th క్వశ్చన్, గివెన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇవన్నీ మనం డెఫినేషన్స్లో చెప్పుకున్నాం. మీకు రానివి అని ఉంటే కామెంట్ చేయండి. సో ఆన్సర్స్ ఖచ్చితంగా కావాలి అంటే కామెంట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ 14th క్వశ్చన్, గివెన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. నెక్స్ట్ 15th క్వశ్చన్, వాట్ ఈజ్ అటామిక్ మాస్ యూనిట్. AMU అని కూడా అనొచ్చు. నెక్స్ట్ 16th క్వశ్చన్, వాట్ ఈజ్ ది మాస్ ఆఫ్ 1 మాల్యూమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాల్డ్. నెక్స్ట్ 17th క్వశ్చన్, డిఫైన్ STP. నెక్స్ట్ 18th క్వశ్చన్, డిఫైన్ అటామిక్ మాస్. నెక్స్ట్ 19th క్వశ్చన్, డిఫైన్ మాలిక్యులర్ మాస్. నెక్స్ట్ 20 క్వశ్చన్, గివెన్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ లా ఆఫ్ మల్టిప్లై ప్రపోర్షన్స్. సో ఇవన్నీ చెప్పుకున్నాం. డెఫినేషన్స్ ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం వెయిటేజ్ ప్రకారం 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు డెఫినేషన్స్ అండ్ 1 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.